లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కరెక్టా రాంగ్? పెళ్లి చేసుకుంటే విడిపోతే ఒక భయంకరమైన తప్పు. అసలు విడిపోవద్దు. ఇంకా పెళ్ళి అంటే నువ్వు సావు బతుకు, ఇంట్లో పడి సావు. ఇప్పుడు యూఎస్ది కల్చర్ తెచ్చుకున్నారు. డేటింగ్ అంటేనే డేటింగ్ ఏంట్రా అనే దగ్గర నుంచి మనం లివ్ ఇన్ దాకా వచ్చేసాం. లివ్ ఇన్ రిలేషన్షిప్ నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళాలంటే పెళ్ళి. సో ఎంత పర్సంటేజ్ పెళ్ళి దాకా వెళ్తున్నాయి? ఈ ఆడపోరగాళ్ళని చదివిపించి తప్పు చేసినాము, అప్పుడే ఇంట్లో కూర్చోబెడితే అయ్యేది. నేను నా కళ్ళ ముందు ఎన్నిసార్లు వింటాను. ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్, ద ప్రెషియస్, ద మోస్ట్ సెల్ఫ్ రెస్పెక్ట్గా నువ్వు నీ కళ్ళల్లో నువ్వు చూసుకొని బతకాలి అని అంటే డోంట్ బీ ఫిజికల్ బిఫోర్ యువర్ మ్యారేజ్. హలో ఎవ్రీవన్. సో ఈ మధ్యకాలంలో రిలేషన్షిప్స్ కావచ్చు, లేకపోతే డివోర్స్ కేసులు కావచ్చు, పెళ్ళి గురించి కావచ్చు, సిచ్యుయేషన్షిప్స్ కావచ్చు, ఇలా బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ ఎంతమంది ఫేస్ చేస్తున్నారు. సో నిజంగానే ఎవరైనా ఒక మాట చెప్తే చాలామంది ఇన్స్పైరింగ్గాను మోటివేటింగ్గా తీసుకొని వాటిని ఫాలో అవుతున్నారు. అలా రిలేషన్షిప్స్ గురించి, రిలేషన్షిప్ స్టేటస్ గురించి, ఆ బంధాలు బాంధవ్యాల గురించి ఇలా ఉంటే బెటర్ అని చెప్తూ మోటివేట్ చేస్తూ ఇన్స్పైర్ చేస్తున్న లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడని అడిగి రిలేషన్షిప్స్ గురించి తెలుసుకుందాం. సో ఈరోజు ఏంటంటే, సో ఐ రియలీ వాంటెడ్ టు నో అబౌట్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్. నవ్వేడేస్ యంగ్స్టర్స్ అందరూ అప్పట్లో పెళ్ళి అంటే ఓన్లీ అరేంజ్డ్ మ్యారేజ్, పెళ్ళికి ముందు రోజు చూసుకునే వాళ్ళు చెప్పాలంటే. కానీ అవన్నీ సస్టైన్డ్గా కన్సిస్టెంట్గా ఉన్నాయి చాలా ఇయర్స్. పెళ్ళిళ్ళు, మనవరాలు, మునిమనవాళ్ళు చూసిన రోజులు కూడా ఉన్నాయి, ఒక పార్ట్నర్స్ ఇద్దరు. బట్ ఇప్పుడు ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అసలు ఫస్ట్ కరెక్టా రాంగా అని ఈ టైంలో, అంటే ఈ యుగంలో, ఈ 2024లో నేను కరెక్టా రాంగా అని చెప్తే ఖచ్చితంగా అది కష్టం నాకు. బట్ యాజ్ ఐ సెడ్ ఎమోషనల్లీ అటాచ్ టు ద మన కల్చర్ అనండి, వాల్యూస్ అనండి, ఆబ్వియస్లీ రాంగ్ అని నేను చెప్పను. బట్ అసలు వెళ్ళడానికి రీజన్స్ ఏంటి చూద్దాం. అసలు ఎందుకు వెళ్తున్నారు అనంటే, ఒకప్పుడు ఏమైందంటే పెళ్ళి అనగానే మధ్యలో, అంటే మీరు అన్న కాలం వేరు. అప్పుడు ఏంటంటే ఆ రోజు పెళ్ళి తాళి కట్టేటప్పుడే చూడడం. ఇంకా మా పెద్దమ్మలు, మా నాన్నమ్మలు వాళ్ళు చెప్తారు ఏంటంటే, లిటరల్లీ దారుణమైన ఘోరంగా నేను చెప్పలేను కానీ చెప్తున్నాను. ఎందుకంటే ఓన్లీ నైట్ దే యూస్ టు గో ఇన్ టు ద రూమ్ అండ్ పొద్దున్న లేస్తే ఎవరి పని వాళ్ళే. అంత ఘోరంగా, అంటే వాళ్ళు జస్ట్ దే హ్యాడ్ మెకానికల్గా ఒక భార్య ఉంటుంది, షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇల్లు, పిల్లలు, ఇలా ఒక సంసారాన్ని పెంపొందించేలాగా నువ్వెంత నేనంత ఈ టైప్ ఏం లేదు. కాబట్టి గొడవలే రాలేదు. ఆస్తుల దగ్గర వచ్చినా కానీ కాస్త పెద్దోళ్ళు, వాళ్ళు వీళ్ళు సమాజానికి భయపడి ఎవరో 100లో ఒక్కరు అలా కొంచెం ఆస్తి కోసం గొడవలు అవ్వడం, ఇలాంటి పాలోళ్ళు ఇలాంటివి ఉండే. కట్ చేస్తే నెక్స్ట్ మన అమ్మ వాళ్ళ వరకు వచ్చే వరకు ఏమయ్యిందంటే, వాళ్ళకి ఒక 20% కూడా ఎడ్యుకేటెడ్ ఉండేవాళ్ళు కాదు. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండేది కాదు. సో ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండకపోయేసరికి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇక ఏదో కష్టపడి కిందపడి మీదపడి ఇష్టం ఉన్నా లేకున్నా సర్దుకుపోతూ ఎక్కువ అడ్జస్ట్మెంట్స్ ఉండేవి. ఆ అడ్జస్ట్మెంట్స్ ఎవరు అంటే మోస్ట్లీ విమెన్ నుంచి ఎక్కువ ఉండేది. విమెన్ ఎందుకు ఉండేది మేడం అంటే, ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ ఫినాన్షియల్స్గా. నేను చాలా వీడియోస్లో చెప్తున్నాను, మన ప్యాట్రియార్కీ మోడల్లో నువ్వు బయటకు వెళ్ళి సంపాదించుకురా, నేను వండి పెడతా, ఇదే ఒక మోడల్ ఉండేది. అయితే సడన్గా ఇవి రెండు ఈక్వల్ అమ్మా. కరెక్ట్. ఇవి రెండు ఈక్వల్ పనులు. నువ్వు డబ్బు తీసుకొస్తే డబ్బు తినలేంగా. అవును. సో నువ్వు డబ్బు తీసుకొస్తే దీన్ని అన్నంగా కన్వర్ట్ చేయాలా. నువ్వు నాకు ప్రేమ చూపిస్తే నేను పిల్లల్ని పుడితే పిల్లల్ని పెంచి పెంపొందించటం, ఓ 4 గోడలుగా ఉన్నదాన్ని ఇల్లుగా నిర్మించడం, ఒక పూజ చేయటం, లేకపోతే వండటమో సర్దటమో బెడ్షీట్లో వంటలు, దిస్ ఈస్ అ బిగ్ థింగ్ యాక్చువల్లీ. అదర్వైజ్ ఇట్ విల్ బి ఎ మెస్ యువర్ లైఫ్. సో అలాంటి దాన్ని సడన్గా అంటే డబ్బుకి, పైసాకి చాలా పవర్ వచ్చేసింది. సో డబ్బు సంపాదించేవాడికి పవరు అని మొదలుపెట్టే వరకు అప్పుడు ఏంటి, నేను ఈమె వెళ్ళాలి, చాలా హర్ట్ చేస్తున్నారు. చిన్న వేటికి వెళ్ళే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఇలా చాలా ఎక్కువగా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే లేదో,
కొంచెం అడ్జస్ట్మెంట్ మోర్ ఉండేది. కాంప్రమైజ్ అనుకోవచ్చు. కాంప్రమైజ్, ఎగ్జాక్ట్లీ. అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత కాంప్రమైజ్ లెవెల్కి వస్తుంది. ఆ కాంప్రమైజ్లోనే వాళ్ళ జీవితం అంతా బ్రతకడం స్టార్ట్ చేశారు. ఈ మోడల్ని పిల్లలు చూస్తూ వస్తున్నారు. ఈ మోడల్ని బాయ్స్ చూస్తున్నారు, ఇద్దరు. అందుకే అసలు మామూలుగా లేదు. ఇప్పుడు నువ్వెంత అంటే నువ్వెంత టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇప్పుడు బాయ్ ఉంటున్నాడు లివిన్లో అంటే బాయ్తో ఉండేది గర్లే కదమ్మా. సో కాబట్టికే ఈక్వల్గా వెళ్తున్నారు. సరే, దేనికి వెళ్తున్నారు అంటే ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఈ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ ఏంటి అని అంటే బలవంతంగా ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు. పాతకాలంలో అది దట్స్ వై ఐ టుక్ దట్ టాపిక్, బికాజ్ పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళి అట్లా ఎవడైనా విడిపోతాడా రా అనటం. పెళ్లి చేసుకుంటే విడిపోతే ఒక భయంకరమైన తప్పు. అసలు విడిపోవద్దు. ఇంకా పెళ్లి అంటే నువ్వు సావు బతుకు, ఆ ఇంట్లో పడి సావు. ఎస్పెషల్లీ ఫర్ గర్ల్స్. అదే అందుకే కదా అసలు చాలా బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేశారు. అందుకని వాళ్ళకి పెళ్ళి అంటే ఒక భయం. ఓకే, పెళ్లి చేసుకుంటే బయటికి రాలేంరా బాబోయ్ ఈ సొసైటీ ప్రెషర్ తోటి. సో లెట్ మీ హ్యావ్ ఎ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. నేను ఆ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్లోనే నేను అడ్జస్ట్ అవుతానా, నేను ఎలా ఉంటాను అని చూసుకుంటాను. ఐ వాంట్ టు టెస్ట్ కంపాటబిలిటీ. ఐ వాంట్ టు అది లవ్ చేస్తే రాదా? లివ్ ఇన్ రిలేషన్షిప్లోనే ఉంటే అదే లవ్ చేశారు. లవ్ చేసి కూడా పెళ్లి చేసుకుందామంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఎలా అవుతున్నాయి అంటే కంపాటబిలిటీ. బికాజ్ డే ఇన్ డే అవుట్ నువ్వు 4 గోడల మధ్యలో కూడా ఉంటే డేటింగ్ వచ్చింది. అందుకే డేటింగ్ అనేది కూడా అందుకే వచ్చింది. ఏంటంటే లైక్ అప్పుడు మీరు అన్నారు చూడు, రాత్రి రేపు పెళ్ళంటే ఇవాళ చూసినారు లేకపోతే పెళ్ళిలో చూసినారు. సో దట్స్ హౌ ఉండింది కదా. ఇప్పుడు ఏంటంటే సరే ఒక 2 నెలలు 3 నెలలు ఇప్పుడు యూఎస్ది కల్చర్ తెచ్చుకున్నారు. డేటింగ్ అంటేనే డేటింగ్ ఏంట్రా అనే దగ్గర నుంచి మనం లివింగ్ దాకా వచ్చేసాం. సో ఆ డేటింగ్లో కూడా ఏంటంటే హోల్ డే, 1 డే 2 డే ఒక 1 మంత్ వాళ్ళతో ఇట్లా ఈవినింగ్స్ మార్నింగ్స్ అట్లా పోయి హోల్ డే ఉంటే వాళ్ళ తెలుస్తుంది మేనరిజం కానీ వాళ్ళ వే ఆఫ్ బిహేవియర్ కానీ అన్నట్టు ఉండింది. బట్ దానికి కూడా సాటిస్ఫై అవుతలేరు. యాజ్ లాంగ్ యాజ్ డేటింగ్లో కూడా ఏంటి నువ్వేం చూపించదలుచుకున్నావో అదే చూపిస్తావు కదా. వై యూ విల్ షో యువర్ నెగిటివ్ షేడ్, అంతే ఇంప్రెస్ చేయడానికి. వాట్ యూ వాంట్ టు షో యూ విల్ షో. సో అలా ఉండింది. ఇక్కడ ఏంటి అని అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్కి వచ్చేసరికి దే విల్ అంటే పొద్దున్న లేసినప్పటి నుంచి పడుకునే వరకు లేకపోతే డబ్బుల దగ్గర నుంచి చోర్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు మేనేజ్ టుగెదర్. బికాస్ ఆఫ్ దీస్ ఓన్లీ గొడవలు అవుతున్నాయి. సో లెట్ అస్ టెస్ట్ దిస్ కంపాటబిలిటీ అనే ఉద్దేశంతో దే స్టార్టెడ్ యాక్చువల్గా మొదలైనది. అలా కాకుండా ఎమోషనల్ ఇండిపెండెన్స్కి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్కి చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఇమోషనల్ అంటే నాకు నచ్చలే సో నేను ఎందుకుంటా, ఫినాన్స్ నాది నాకే సో నేను ఎందుకు ఖర్చు పెడతా, ఇలాంటి అలా ఆ ఇండిపెండెన్స్ కూడా కోసం కూడా ఈ ఒక జనరల్గా ఇది స్టార్ట్ అవ్వడం జరిగింది. అట్లా కాకుండా ఈ సొసైటీ ప్రెషర్, సొసైటీ ఎక్స్పోజర్ ఎక్కువైంది కదా. సొసైటీ ఎక్స్పోజర్లో ఇప్పుడు నీకు నార్త్ వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ వాళ్ళు కానీ యూఎస్ వాళ్ళు కానీ ఎక్కడోళ్ళనే పెళ్లి చేసేసుకుంటున్నారు. పెళ్లి అంటే లివ్ ఇన్ అనేది. సో ఆ కల్చరు అలా తెలియకుండా చాప కింద నీరులాగా మన దగ్గరికి ఎప్పుడు వచ్చిందో మనకే తెలియలేదు, మనల్ని ముంచేస్తోంది ఇప్పుడు. సో దిస్ ఈజ్ హౌ ఈ ఏదైతే వెళ్తుందో దీన్ని మనము ఎలా అరికట్టాలి అంటే ఇప్పుడు మీరు అడిగింది తప్ప రాంగ్ అంటే వీళ్ళు వెళ్ళడానికి రీజన్స్ మాత్రం నేను చెప్పగలిగిన. తప్ప రాంగ్ అంటే మీరు అడిగారు లవ్ చేశారు కదా, లవ్ చేస్తే సరిపోదా లివిన్లో ఉండాలా అన్నారు. సో లివిన్లో ఉండే వాళ్ళు ఆర్గ్యూ చేసేది ఏంటి, ఇవన్నీ కదా, ఇవన్నీ. దానికి నువ్వు టెస్ట్ చేయడానికి నీ ఫిజికల్ రిలేషన్ని పనంగా పెట్టాలా? కరెక్ట్, అవునా? సో ఒకవేళ సెట్ కాకపోతే మనం దాన్ని ఓవర్కమ్ ఎలా చేస్తాం? వన్స్ వీ గివ్ అవర్ థింగ్ టు మ్యాన్, రైట్? అదే కదా. ఇప్పుడు నువ్వు ఎంత కొట్లాడుతున్నావు ఏమని, నేను జెంట్స్ లేడీస్ సేమ్ అని అంటున్నారు, మెన్ విమెన్ నేను ఫెమినిస్టా కాదా, నేను విమెన్ మీద మాట్లాడతా, నేను మెన్కి కూడా సపోర్ట్. మొన్న ఎవరో చెప్తున్నారు మేడం మీరు మెన్ కోసం వచ్చిన దేవత మేడం అని. నేను ఎప్పుడు రియలైజ్ అవ్వలేదు, డిడ్ ఐ రియలీ డిఫెండెడ్ ఈ దెమ్ అని అనుకున్నాను. బట్ ఆల్వేస్ నేను ఇద్దరు వైపు నుంచి మాట్లాడతాను, ఏది కరెక్ట్ అని మాట్లాడాలి, ఎవరు కరెక్ట్ అని మాట్లాడొద్దు అనేది నా బేసిక్ ప్రిన్సిపల్. దెన్ ఓన్లీ యూ కెన్ విన్ ద సిచ్యుయేషన్, విన్ పీపుల్. సో దాట్స్ హౌ. సో మీరు అన్నట్టు కానీ విమెన్ ఏమంటారు, ఉండేప్పుడు ఉన్నావు అప్పుడు తెలీదా, దానికి ఒక పగ్గాలు లేవు, దానికి ఒక లెజిటిమేట్ అంటే నీకు లీగల్గా ఏం లేదు, పెద్దవాళ్ళ ఆమోదం లేదు, ఏ ఉద్దేశంతో ఉన్నావు?
తుమ్మితే అసలు పెళ్ళి కట్టుకొని పెళ్ళి మంగళసూత్రం వేసుకున్న తర్వాతనో కట్టినోడే ఉండడం లేదు. నీకు ఇలాంటి దాని మీద హౌ యు ఆర్ లైక్ థింకింగ్ దట్ దిస్ రిలేషన్ విల్ సస్టైన్ వితౌట్ ఎనీ బార్డర్స్, వితౌట్ ఎనీ ఫెన్సింగ్? సస్టైన్ అవుతుందని కాదు, సస్టైన్ చేసుకోవాలని చెప్పి ఆ రిలేషన్షిప్లోకి వెళ్ళారు అనుకో. సస్టైన్ అలా వెళ్తే బాగుండేది. సస్టైన్ చేసుకోవాలని ఉంటే నీకు పెళ్ళైతే ఏంటి, లివ్-ఇన్ అయితే ఏంటి? సస్టైన్ చేసుకోవాలని నువ్వు డిసైడ్ అయ్యావంటే నీకు ఈ మనిషితోటి అసలు నీకు ఆ లివ్-ఇన్ వెళ్ళి నువ్వు ఇంత అవమానాలు డూ యూ థింక్ లైక్ డూ యూ హ్యావ్ ఏ సోషల్ ఆమోదం ఉందా? నో. సొసైటీ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? ఎంత ఘోరంగా చూస్తారు లివ్-ఇన్ అమ్మాయిని. లివ్-ఇన్ అమ్మాయిని కాకుండా లివ్-ఇన్ అమ్మాయో అబ్బాయో ఉన్న పేరెంట్స్ని ఎట్లా మాట్లాడతాడు? వీడు పెళ్లి చేసుకుని లివ్-ఇన్లో ఉన్నాడు వీళ్ళు. నీకన్నందుకు నీ తల్లిదండ్రులు కూడా అంటే నేను సరిగ్గా పెంచలేదనే కదా అర్థం, అవునా? అలా కాకుండా లాస్య బేసికల్గా ఎవరో ఒకరు ఇన్ దిస్ డిసడ్వాంటేజెస్ ఏంటి కూడా చెప్తున్నా నేను. ఎవరో ఒకరు కమిటెడ్ ఉండరు. దే 80% ఉండరబ్బా. అసలు ఆ రిలేషన్ అనగానే ఇట్స్ లైక్ ఫ్రీడమ్ కదా. ఐ హ్యావ్ ఎ చాయిస్. ఈదర్ నచ్చకపోయి ఉండొచ్చు, నిజంగా కూడా నచ్చకపోయి ఉండొచ్చు, అలాగే ఇంకెవరైనా మంచిగా కనిపించుండొచ్చు. సో మీరు అన్నట్టు లివ్ ఇన్ రిలేషన్షిప్ నెక్స్ట్ స్టెప్కి తీసుకెళ్ళాలంటే పెళ్ళి. సో ఎంత పర్సంటేజ్ పెళ్ళి దాకా వెళ్తున్నాయి? పెళ్ళి దాకా వెళ్తుందంటే ఇట్స్ డిఫరెంట్ సిచ్యుయేషన్స్. రీసెర్చర్స్లో మోస్ట్లీ చెప్పింది ఏంటి అని అంటే హాఫ్ కంటే కూడా ఎక్కువ కంటే కూడా వెళ్ళడం లేదు. అసలు ఇంత పగ్గాలు పట్టుకొని ఆపి బుజ్జగించి అరే పెళ్ళిరా బంగారం రా అంటేనే డివోర్స్ రేటు పెరుగుతుందని తలాన్నెవరు కొట్టుకుంటుంటే నీకు అసలు ఇది ఇక్కడ ఎవరిదే పట్టు లేదు, పెద్దవాళ్ళది అండలేదు, అసలు ఎక్కడ ఒక రూల్స్ లేవు, రెగ్యులేషన్స్ లేవు, ఎక్కడున్నాయి తల్లి?